ఒక 19 ఏళ్ల కుర్రాడు ఒక టీచర్ కారణంగా వాళ్ళ పేరెంట్స్‌కి దూరమైపోయాడు. పేరెంట్స్‌కి దూరమైపోయాడు అనంటే ఇంట్లోంచి వెళ్ళిపోయాడనో, వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడనో కాదర్థం. ఈ లోకం నుంచే వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ కుర్రాడెవరు? ఆ టీచర్ ఎవరు? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మరి ఈరోజు ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పడానికైతే వచ్చాను. సొసైటీలో టీచర్కి చాలా గొప్ప స్థానం ఉందన్న విషయం మనందరికీ తెలుసు కదా. పిల్లల్ని తీర్చిదిద్దడంలో టీచర్స్ మాత్రమే కీ రోల్ అయితే ప్లే చేస్తారు. టీచర్స్ని దేవుడి తర్వాత దేవుడిగా భావిస్తారు. ఎవరు? పేరెంట్స్ అయినా పిల్లలైనా. మీ ఇంట్లో చూడండి ఒకసారి. మీ పిల్లలు మీ మాట వినకపోయినా, మీరు చెప్పింది చేయకపోయినా, వాళ్ళు టీచర్స్ చెప్పారంటే చాలు అదే వేదవాక్కుగా భావించి పనిచేసేస్తారు. దాన్ని ఆలోచించకుండా అమలు చేసేస్తారు. పిల్లల్లో, పేరెంట్స్లో అలాంటి గొప్ప స్థానం ఉంది టీచర్స్కి. కానీ ఇప్పుడు టీచర్స్ పరిస్థితి మారిపోయింది. అందరూ కాదు, కానీ అందులో కొంతమంది మాత్రం మరి నీచంగా ప్రవర్తిస్తున్నారు. వారికి ఎవరికి ఇవ్వని గౌరవం ఇస్తున్నారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ. కానీ వాళ్ళు అది మిస్యూజ్ చేసుకుంటున్నారు. దాంతో వాళ్ళు ఇబ్బందులు పాలవుతున్నారు. టీచర్ ముసుగేసుకొని పిల్లల భవిష్యత్తు నాశనం చేసేస్తున్నారు. కొన్ని చోట్ల వారి మరణాలకు కూడా కారణమైపోతున్నారు. మధ్యప్రదేశ్లో రీసెంట్గా ఇలాంటిదే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మరి ఆ ఇన్సిడెంట్ గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పుకుందాం. ఇండోర్కి చెందిన 19 ఏళ్ల బీ ఫార్మసీ స్టూడెంట్ రవి తన ఇంట్లో ఊరేసుకొని చనిపోయాడు. దానికి కారణం అతని టీచర్ ఆరాధ్య. టీచర్ స్టూడెంట్ మధ్య ప్రేమ ఎపిసోడ్స్ ఎన్నో చూసాం. ఇక్కడ కూడా అదే జరిగింది. కొన్ని సీరియల్స్లో కూడా అలాంటి టీచర్ స్టూడెంట్ మధ్య లవ్ అఫైర్స్ని మనం సీరియల్స్లో కూడా చాలా చూస్తున్నాం. రవి, ఆరాధ్య ఇద్దరు కూడా కొన్ని రోజుల నుంచి లవ్ చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, కానీ తనని రేప్ చేశాడంటూ రవి మీద కేసు పెట్టింది ఆరాధ్య. దీంతో ఇండోర్ పోలీసులు ఆ రవిని అరెస్ట్ చేశారు. అయితే అతని తండ్రి స్టేషన్కి వెళ్ళి తన బిడ్డ రవిని విడిపించుకొని ఇంటికి తెచ్చుకున్నాడు. కానీ ఆ కేసు పెట్టిన ఆరాధ్య ఆ కేసుని విత్డ్రా చేసుకుంటే సమస్య అక్కడితో అయిపోతుందని భావించిన తండ్రి అలాగే చేయాలని నిర్ణయించుకున్నాడు. లేదంటే తన కొడుకు రవి ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది అని సగటు తండ్రిలా భయపడ్డాడు. సరే, కేసు విత్డ్రా చేసుకోమని అడగటానికి రవి వాళ్ళ నాన్న ఆరాధ్య ఇంటికైతే వెళ్ళాడు. కానీ ఆమె బెట్టు చేయడం మొదలుపెట్టింది. కేసు విత్డ్రా చేసుకోమంటూ తనకు అనుకూలంగా వచ్చిన పరిస్థితిని, రవికి తనకు మధ్య జరిగిన ఒక సంఘటనని యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇదే కరెక్ట్ టైం అనుకుని ఆ రవి తండ్రిని డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది ఆరాధ్య. తనకు 5 లక్షలు ఇస్తేనే కేసు విత్డ్రా చేసుకుంటాను అని ఆ టీచర్ ఆరాధ్య తన లవర్ స్టూడెంట్ రవి తండ్రికి చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న రవి తాను మోసపోయానని అర్థం చేసుకొని చాలా బాధపడ్డాడు. తను చాలా అవమానానికి గురైనట్టు ఫీల్ అయ్యాడు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఇక తనకు ఫ్యూచర్ లేదని భావించాడు రవి. అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి ఇంట్లో తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని కుమిలిపోయాడు. అయితే అలా రూమ్లోకి వెళ్ళిన రవి ఎంతసేపటికి బయటికి రాకపోయేసరికి అతని చెల్లెలు తలుపు కొట్టడం, వెళ్ళి కిటికీలోంచి చూసేసరికి అక్కడ తన రూమ్లో తన అన్న ఉరేసుకొని కనిపించాడు. ఇంతలో అది చూసి ఆ చెల్లి షాక్ అయిపోయింది. తన అన్నని అలాంటి పరిస్థితిలో చూసి వెంటనే వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి అన్నను కాపాడుకుందాం అనుకుంది. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఈ సొసైటీలో ఎన్నో జరుగుతున్నాయి. మీ ఇంట్లో టీనేజ్ స్టూడెంట్స్ ఉంటే కనుక వాళ్ళతో మీరు ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. రోజు కాలేజ్ నుంచి రాగానే క్లాస్లో జరిగిన విషయాలు తెలుసుకోండి. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా కూడా జరుగుతున్నాయేమో అని మీకు అనిపిస్తే కనుక దాన్ని బ్రేక్ చేయడం ఎలా అనే డెసిషన్ మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా తీసుకుంటే మీ పిల్లల ఫ్యూచర్ చాలా బాగుంటుంది.